నమస్తే. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. నేను ప్రస్తుతం పంచగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై గత నెల 26న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక యువతి, ఒక మహిళ నన్ను మోసం చేసిండు, లైంగికంగా వేధించిండు, లైంగికంగా వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాని మోసం చేసిండని లిఖితపూర్వకంగా ఇదే పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి రేగా కాంతారావు కూడా లేడు, వాస్తవంగా రాష్ట్రంలోనే లేడు, ఖమ్మంలో లేడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేడు అసలు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన ఏం చేసిండంటే క్వాష్ పిటిషన్ వేసిండు. నాపై తప్పుడు ఆరోపణలు చేసింది, ఇదంతా రాజకీయ కుట్ర, నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు చేసిన కుట్ర వల్ల నాపై కేసు పెట్టింది, ఈ కేసు కొట్టేయమని హైకోర్టుకు పోయాడు. క్వాష్ పిటిషన్ వేసిండు కానీ కొట్టేయలేదు. అది కాకుండా ముందస్తు బెయిల్ కూడా పోయాడు. అది కోర్టు పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు. లేడు, రాష్ట్రంలో లేక ఆయన గత నెల 26 నుంచి 26న ఎఫ్ఐఆర్ నమోదైతే అప్పటి నుంచి రాష్ట్రంలో లేడు. అంటే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. తదనంతరం ఆయన రాష్ట్రంలో లేకుండా బెంగళూరు అక్కడ ఇక్కడనో ఉన్నాడంట. అయితే బెంగళూరులో పోలీసులు ఈరోజు తెల్లవారుతున్న క్రమంలో అరెస్ట్ చేసిండనే వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవంగా కూడా ఈయన బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఈయనపై గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. అసలు ఈ ఎవరైతే ఆరోపణలు చేసిందో లేదా ఫిర్యాదు చేసిందో ఆమె ఎవరంటే ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అంట. ఈ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూకి పోయినట. అప్పుడు ఆమెకు పరిచయం కావడం, మరి ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో, ఇక నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నాతోనే ఉండు అని ఆమె నమ్మించి మోసం చేసినట్ట. ఇదే అమీర్పేటలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో హాస్టల్లో మరి ఏదో అమీర్పేటలో అక్కడ వచ్చేటోడంట. హాస్టల్లో మరి ఒక ఇల్లు ఇట్లా తీసుకున్నాడేమో, మరి ఈ వార్తలు కూడా వచ్చినాయి. ఈ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆ యువతి దగ్గర లేదా ఆ మహిళ దగ్గర ఉండేటోడంట. అట్లా రియల్ ఎస్టేట్లో నిన్ను పైకి తెస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిండు, నన్ను లైంగికంగా వేధించిండు, నన్ను వాడుకున్నాడు, ఇప్పుడు ముఖం చాటేసిండు, నన్ను పట్టించుకుంటలేడని ఆమె ఫిర్యాదు చేసింది. ఇక దీనికి సంబంధించి మనం పంచగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడనే కదా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఇక్కడ పోలీసులే వాళ్ళు వివరణ ఇవ్వాలి, నిజంగా వీళ్ళు అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తెలియాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వీళ్ళు 2-3 గాలింపులు బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టింది, కానీ ఎక్కడ దొరకలేదు. బెంగళూరులో ఉన్నాడని సమాచారం రావడంతో ఈరోజు ఉదయం అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడున్న ఆ సిఐ లేదా పోలీసులు ఎవరన్నా కానీ వాళ్ళు చెప్పాలి, కన్ఫర్మేషన్ ఇవ్వాలి చేసినావా లేదా అని. మరి ఇక సిఐ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఏం కన్ఫర్మేషన్ చేస్తాడు, అరెస్ట్ చేసిండ్రా లేదా, ఆ వాస్తవా నిజం అనేది పోలీసు మాటల్లో మనం తెలుసుకోవాలి. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యిండనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం పంచగుట్ట సిఐ దగ్గర జయంగిరి యాదవ్ దగ్గర ఉన్నాం. సార్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును అరెస్ట్ చేసిననే వార్తలు వస్తున్నాయి, చేశారా సార్ నిజంగా? మేమైతే చేయలేదు, ఇంతవరకు అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అరెస్ట్ గురించి. మేమైతే మేము పార్టీలు తోలేదు, మా పొలిషన్ నుంచి మాకు ఆ విషయం అయితే సంబంధం లేదు. గత నెల 26న ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన తర్వాత మీరు నోటీసులు ఇవ్వడం లేకపోతే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు? లేదు, అతను అప్పటి నుంచి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్లో ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం ప్రస్తుతం. దాంట్లో ఆధారాలను సేకరించిన తర్వాత అరెస్ట్కి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలోనే లేడు, రాష్ట్రాలు దాటిపోయిన వార్తలు వస్తాయి. ఇంకా అది ఎక్కడ పోయిండో ఏమో, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన అదుపులో లేడు, మేమైతే అదుపులో తీసుకోలేదు. ఈ క్వాష్ పిటిషన్ కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అట్లా దానివల్ల కూడా మేము ముందుకు పోలేని పరిస్థితిలో ఉంది, చూస్తున్నాం. సరే, ఈ దర్యాప్తుకు సంబంధించి ఎంతవరకు సాగింది సార్ దర్యాప్తు? ఇంకా ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, దర్యాప్తు అనేది అందరికి బయటకు ఎక్స్పోజ్ చేయడానికి బాగుండదు. ఓకే, చేస్తాం, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తాం. అంటే మీడియా బాధ్యతగా మేము కూడా బాధితురాలని కాంటాక్ట్ అయితే ఆమె దాట వేస్తుంది సమాధానం, అసలు నేను కేసే పెట్టలేదు, ఆ నెంబర్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అని చెప్తాను. బాధితురాలు ఇంకా ఆమె బయటకు చెప్పడం బాగుండదు. సరే, ఇంకా ఆమె బాధ ఆమెకు ఉంటుంది. ఆమె సరే, అది మనం అందరి మీడియాకు చెప్పలేము అంత ఇష్యూ. థ్యాంక్ యూ సార్. రేగా కాంతారావును అయితే అరెస్ట్ చేయలేదు, అది ఆ వార్తలు ఎలా వచ్చినో బయటికి మాకు తెలియదు, మా అదుపులో అయితే లేడు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నాడు రేగా కాంతారావు, అదేవిధంగా బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేమైతే అరెస్ట్ చేయలేదని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.